వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను వంకాయ పచ్చడి చేయబోతున్నాను. దానికి ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను, 2 ఇలా పెద్ద టమాటోలు, దానికి సరిపడా పచ్చిమిర్చి. ఇవి చప్పగా ఉంటాయి, మరీ స్పైసీగా ఉండవు, అందుకే ఎన్ని తీసుకున్నాను. మీరు కారంగా ఉంటే కొంచెమే తీసుకోండి, మీరు స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి. ఈ వంకాయలు ఇలా చెట్టుకి గార్డెన్లో చెట్టుకు వచ్చినవి, మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇది చాలా బాగుంటుంది, గుజ్జుగా చూడడానికి ఇలా ఉంటుంది, గింజలు ఏమీ రావు, గుజ్జుగా బాగుంటుంది. దీంతో పచ్చడి వేస్తే బాగుంటుందని చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, ఇవి 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. చూడండి, కొంచెం లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేశాను. వీటిని ఇప్పుడు తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసాను కొన్ని. అలాగే ఇంతకుముందు చూపించాను కదా 2 పెద్ద టమాటాలు, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి మగ్గించుకున్నాం. చూడండి, మగ్గిపోయాయి. ఇవి తీసేసి ఇప్పుడు నూనె వేసి వంకాయలు మగ్గించుకున్నాం. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వంకాయలు కట్ చేసుకున్నాను. ఇలా ఎంత లేతగా ఉన్నాయి చూడండి, అంత పెద్దగా ఉన్నా కూడా వంకాయ మంచి చెట్టు. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకున్నాం. ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి వేయించినవి. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. వేసుకొని ఒకసారి రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, ఒక 1.5. సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అది ఇలా అయ్యాక దీంట్లో టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇవి వేసుకొని మొత్తం, అలాగే చింతపండు వేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని, ఒకవేళ అవసరమైతే చింతపండు నానబెట్టిన వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. చూడండి, ఇలా ఫైన్గా అయింది కదా. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకొని ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టాలి, లేకపోతే ఫైన్గా పేస్ట్ లాగా అయితే బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం కచ్చా పచ్చగా లాగా చేసుకుంటే బాగుంటుంది. వంకాయలు బాగా మంచిగా మగ్గిపోయాయి నూనెలో, త్వరగానే మగ్గుతాయి ఇవి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, ఇలా మరీ ఫైన్గా కాకుండా కొంచెం అక్కడక్కడ ఇలా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఉంచుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకుందాం. దీంతో ఒక 1 అలా వేసాను. ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి వేసి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసాను. అలాగే కరివేపాకు వేసి మూత పెట్టేసాం. ఇందులో పచ్చడి వేసేసుకున్నాం.
పచ్చడి వేసుకొని అంతా కలిపేసుకున్నాం ఒకసారి. చూడండి, ఇప్పుడు పచ్చడి కలిపి చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసాను, కొంచెం పచ్చడి వేసుకొని, అన్నం కూడా వేడిగా ఉంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వంకాయ కర్రీ అవి ఇలా పచ్చడి కూడా చాలా బాగుంటుంది. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఎక్కువ తినం. చాలా బాగున్నాయి, అన్నీ సరిపోయాయి. మీరు సాల్ట్ కావాలంటే వేసుకోండి. కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఆ పచ్చిమిర్చి. ఇది మీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.